సో ఆ కన్స్ట్రక్షన్ ఎట్లా ఉండాలి అంటే 400 స్క్వేర్ ఫీట్స్ ఎబో ఉండాలి, 600 స్క్వేర్ ఫీట్స్ బిలో ఉండాలి. సో కొద్దిగా మనకి 400కి తక్కువ ఉన్నా 600కి ఎక్కువ ఉన్నా మనకి బిల్ అనేది రాదు గవర్నమెంట్. సో ఈ గైడ్లైన్స్ మాత్రం ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మనకి స్టార్ట్ ఏరియా వచ్చేసి అంటే ఈ 400 to 600 కాకుండా మనం ఒక ఫీట్ అన్న 2 ఫీట్స్ అన్న అటు ఇటు తెచ్చుకున్నా 600 ఎబో స్క్వేర్ ఫీట్ వెళ్ళినా మనకి ఏం ప్రాబ్లం అనేది రాదు. అండ్ ఇంకోటి ఈ కన్స్ట్రక్షన్లో స్టేర్ కేస్ మనకి మెట్లు అనేది ఆప్షన్. ఒకవేళ బెనిఫిషియరీ నేను మెట్లు కట్టుకుంటాను అంటే నేను కట్టుకోగలుగుతాను అంటే ఓకే, లేదు అంటే అది మనకి ఆప్షన్లో ఉంటుంది. ఆ మెట్లు కూడా ఈ 600 స్క్వేర్ ఫీట్కి బయట వచ్చినా కానీ మనకి ఎగ్జామ్షన్ అనేది ఉంటుంది. తర్వాత ఈ కన్స్ట్రక్షన్లో బాత్రూమ్ అనేది కంపల్సరీ, అది హౌస్లో కట్టుకున్నా లేదా మెట్ల కింద కట్టుకున్నా మనకి ఇష్యూ అనేది ఉండదు. మళ్ళీ తర్వాత ముఖ్య పాయింట్ ఏంటంటే ఇప్పుడు బెనిఫిషియరీ అనేది మనం ముగ్గు వస్తున్నామంటే సైట్ మాత్రం క్లియర్గా ఉండాలి. ఎందుకంటే మనకి ఇప్పుడు వార్డ్ ఆఫీసర్ జియో కోఆర్డినేట్స్ ఎంటర్ చేసినప్పుడు ఆ సైట్ అనేది క్లియర్గా ఉండాలి. తర్వాత బెనిఫిషియరీ కంపల్సరీ అక్కడ ప్రజెంట్ అయి ఉండాలి. తర్వాత మనకి వచ్చేసి ఆ బెనిఫిషియరీ యొక్క బ్యాంక్ అకౌంట్ ఒరిజినల్ అక్కడ ఉండాలి. తర్వాత రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్ అవి కూడా వాళ్ళు రెడీగా ఉండాలి అక్కడ. సో మెయిన్ థింగ్ వచ్చేసి అయితే 400 స్క్వేర్ ఫీట్ ఏమో 600 స్క్వేర్ ఫీట్ బిలో, ఇది మాత్రం మనకి ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. అయితేనే మనకి స్టెప్ బై స్టెప్ అనేది మనీ శాంక్షన్ అవుతుంది. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే స్లాబ్ అయిపోయిన తర్వాత స్లాబ్ కంప్లీట్గా అంటే ఫస్ట్ బేస్మెంట్ కంప్లీట్గా అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి ప్లింత్ ఏరియా అనేది చెక్ చేసుకుంటాను. ఇప్పుడు ఆల్రెడీ ముగ్గు పోస్తారు కదా, మనము ఈ ప్లింత్ ఏరియా అనేది పిల్లర్ టు పిల్లర్, వాల్ టు వాల్ అనేది చూసుకోవాలి. అదే మనకి 400 to 600 స్క్వేర్ ఫీట్ కంప్లీట్గా మనకి బేస్మెంట్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ వచ్చి క్యాప్చర్ చేసిన ఇమేజెస్ అన్ని చెక్ చేస్తాను. అదే లొకేషన్ కాదా, వార్డ్ ఆఫీసర్ ఎంటర్ చేసినట్టు వేరే లొకేషన్ అనేది చెక్ చేసుకుంటా. అది నా లాగిన్లోకి వస్తుంది ఫోన్. తర్వాత నేను అది మెజర్ చేసుకుంటా. 400 to 600 ఉంది అంటే నేను ఓకే చేసుకుంటా. ఓకే చేసిన తర్వాత నా గ్రూప్ అంటే ఏఈ లెవెల్ నుంచి డిఈ లెవెల్కి వెళ్తుంది. తర్వాత డిఈ సార్ చెక్ చేస్తుంది మిస్టేక్స్ ఉన్నాయా లేదా, ఎగ్జాక్ట్ ఉందా లేదా అని. తర్వాత కలెక్టర్ సార్ వెళ్ళిపోతుంది. సో ఈ బేస్మెంట్ అయిపోయిన తర్వాత బెనిఫిషియర్కి 1 lakh అనేది అమౌంట్ వస్తుంది. ఒక 1 week or 2 weeks అటు ఇటు అవుతుంది అమౌంట్ పడడానికి ఈ అప్రూవల్ అయిపోయిన తర్వాత. తర్వాత బేస్మెంట్ లెవెల్కి 1 lakh, తర్వాత వాల్ కన్స్ట్రక్షన్ రూఫ్ లెవెల్కి అయిపోయిన తర్వాత 1.25 lakhs, కంప్లీట్ స్లాబ్ అయిపోయిన తర్వాత 1.75 lakhs. తర్వాత ఫినిషింగ్ అంటే ప్లాస్టరింగ్, పెయింటింగ్, విండోస్ పెట్టడం, డోర్స్ ఎక్కడం, 1 అయిపోయిన తర్వాత 1 lakh అనేది శాంక్షన్ అవుతుంది. కంప్లీట్గా 5 lakhs అనేది వస్తుంది.